జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏమైందన్నయ్య? నా కుడి భుజం విరిగిపోయింది. అన్నిటికీ వాడి మీదే ఆధారపడేలా చేసి వాడు మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఎంగేజ్మెంట్ పెట్టుకుని కూర్చున్నాం. ఏర్పాట్లు చేయడానికి వాడు లేడు, రాడు. దీపక్కి అనుభవం లేదు. వియాల వారు వచ్చి ఇండియాలోనే ఉన్నారు. అనుకున్న ఫంక్షన్ అనుకున్న సమయానికే జరగాలి. ఎంగేజ్మెంట్ అయిన వారంలోపే ఆ పెళ్లి కూడా జరిగి తీరాలి. ఇంకా ఈ కుంపటిని గుండెల మీద మోయలేను. కనీసం నీకు పట్టించుకుందానుందా? అయ్యో అన్నయ్య, నువ్వే పనులు చెప్పినా నేను చేస్తానన్నయ్య. చెప్పాలా? అడగాల్సిన అవసరం లేదా? కనీసం సుమైననయ్యం షాపింగ్ అయిన వచ్చింది. ఇప్పుడు చెప్పండి అన్నయ్య, ఇక్కడి నుంచి రాజు లేని లోటు లేకుండా చూసుకుంటాను. అంత లేదు. ప్రతి వాడు రాజు ప్లేస్ని భర్తీ చేద్దాం అనుకుంటాడు. వాడు డబ్బు విషయంలోనే లేనివాడు, గుణం విషయంలో మహారాజు. వాడంత కాకపోయినా మీ స్థాయిలో మీరు చేయండి. ఫంక్షన్ ఏర్పాట్లు బాగుండాలి. అలాగని భూదేవంత పేటక్కర్లేదు, ఆకాశం అంత పందిరి అక్కర్లేదు, ఊరంతా చుట్టాలు అవసరం లేదు. పిలిచిన వాళ్ళంతా అతిథులు. వాళ్ళకి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటే చాలు. ఏమైంది పిన్ని? ఆ ఫంక్షన్కి మీరు ఆగండి, వెళ్ళి మంచినీళ్ళు తాగండి. ఫంక్షన్ గురించి మాట్లాడారా? ఇంత కోపంలో కూడా? అదేనమ్మా, ఆ ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు కదా అని మీ బర్త్డే గురించి మీ బాబాయ్కి గుర్తు చేశారంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయం కూడా పట్టించుకున్నారా? అవును. అది కాదు సుమా. అబ్బా చెప్తాను రండి. ఏంటో నాన్న మనసులో ఏముందో అర్థం కావట్లేదు. ఏంటి ఎక్కడెక్కడో తిరుగుతున్నావంట? ఎక్కడెక్కడో తిరిగానని ఎవరు చెప్పారు? నా వెనక స్పైలో ఎవరైనా పనిచేస్తున్నారా? నోరు ముయ్యవే. మాటకి మాట జవాబు చెప్పే వరకు వెళ్ళావా? ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలి కదా. మీ నాన్న పట్టించుకోకపోయేసరికి నీ హద్దులు నువ్వు మర్చిపోతున్నావు. హద్దుల గురించి మీరు మీ అబ్బాయే నాకు నేర్పాలి. ఎంత పొగరు నీకున్నంతే నీ నాన్నకూడని కదత్తా. ఏంటా చూపమ్మి? ఒకవేళ ఆ బ్లాక్మెయిల్ చేసింది నేనేనని గుర్తుపట్టేసిందా? గుర్తుపడితే మరింత గొంతు పెంచి మాట్లాడేది కదరా. కాదు మమ్మీ, ఏదో ఉందా చూపులో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.